Hi, hello, great morning all. I am Sriram from Kara ZPH School, H. of Prakasam district. Today's story is The Greedy Mouse. A greedy mouse saw a basket full of corn. He wanted to eat it, so he made a small hole in the basket. He squeezed in through the hole. He ate a lot of corn. He felt full and was very happy. Now he wanted to come out. He tried to come out through the small hole. He could not. His belly was full. He tried again, but it was of no use. The mouse started crying. A rabbit was passing by. It heard the mouse's cry and asked, "Why are you crying, my friend?" The mouse explained, "I made a small hole and came into the basket to eat the corn. Now I am not able to get out through that hole." The rabbit said, "It is because you ate too much. Wait till your belly shrinks." The rabbit laughed and went away. The mouse fell asleep in the basket. The next morning, his belly had shrunk, but he wanted to eat some more corn. He forgot all about getting out of the basket. So he ate the corn and his belly was really big again. After eating, the mouse remembered that he had to escape, but obviously he could not. So he thought, "Oh, now I will go out tomorrow." The cat was the next passerby. He smelled the mouse in the basket. He lifted its lid and ate the mouse. Moral of the story: too much of greed is harmful. ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. అత్యాశతో ఉన్నటువంటి ఎలుక ఒకటి మొక్కజొన్నతో నిండిన బుట్టను ఒకదాన్ని చూసి ఎలాగైనా సరే మొక్కజొన్న తినాలనుకుంది. ఆ బుట్టకు చిన్న రంధ్రాన్ని ఒకటి చేసి ఆ రంధ్రం ద్వారా బుట్టలోకి ప్రవేశించి కడుపు నిండా మొక్కజొన్న తిన్నది. చాలా సంతోషంగా ఉంది. ఇక బయటికి రావాలనుకుంది. ఆ చిన్న రంధ్రంలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది. రాలేకపోయింది. కడుపేమో ఫుల్గా ఉంది. అయినా సరే మళ్ళా ప్రయత్నం చేసింది, కానీ ప్రయోజనం లేదు. ఆ బుట్టలో నుంచి బయటికి రాలేకపోయేసరికి ఇక ఆ ఎలుక ఏడవటం ప్రారంభించింది. అటుగా వెళ్తున్నటువంటి కుందేలు ఒకటి ఆ ఎలుక యొక్క ఏడుపు విని ఇలా అంది, "మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. అప్పుడు ఆ ఎలుక ఇలా చెప్పింది, "నేను మొక్కజొన్న తినడానికని ఈ బుట్టకు చిన్న రంధ్రం చేసి లోపలికి వచ్చాను. మరలా ఇప్పుడు ఆ రంధ్రం నుంచి బయటికి రాలేకపోతున్నాను" అని చెప్పింది. దానికి కుందేలు ఇలా అన్నది, "నువ్వు అతిగా తిన్నావు. నీ పొట్ట బాగా పెరిగింది. ఆ పొట్ట తగ్గేదాకా ఆగు" అని చెప్పి కుందేలు నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇక ఎలుక ఆ బుట్టలోనే పడుకుంది. మరుసటి రోజు ఉదయానికి పొట్ట తగ్గింది. అయితే దానికి మళ్ళా కొంచెం మొక్కజొన్న తినాలనిపించింది. తిన్నది. అప్పుడు తటాలున ఆ బుట్టలో నుంచి బయటికి రావాలని గుర్తుకొచ్చింది. మరలా ప్రయత్నం చేసింది, కానీ రాలేకపోయింది. ఏం చేయాలో అర్థం కాక, సరే రేపు వెళ్దాంలే అని ఆ బుట్టలోనే పడుకుంది. తరువాత ఈసారి అటుగా వచ్చినటువంటి పిల్లి బుట్టలో ఎలుకను ఉండడం గమనించి ఆ మూత తీసి ఎలుకను తిన్నది. ఈ కథ యొక్క నీతి: అత్యాశ చాలా హానికరం. థ్యాంక్ యూ అండ్ ఆల్. బాయ్ బాయ్.